హలో, ఎవరు? ఎవరు మాట్లాడేది? ఎవరంటే మాట్లాడరేందమ్మా? ఎవరయ్యా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పకూడదా? చెప్పడం ఇష్టం లేదా? కానీ ఆయన చదువుకి చేసే పనికి సంబంధం లేదండి. ఆ పని కష్టంగా ఉందని కాయలు కాస్తున్న ఆయన చేతులే చెప్తున్నాయి. సావిత్రి, సరే, మా ఎస్టేట్లో పనిచేస్తావా బాబు? మీ దగ్గరంటే సంతోషంగా చేస్తానండి. మరి ఇంకే, రేపే వచ్చి జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. అడిగి మరీ పనిస్తున్నారు. దాందే ఉందిలే అమ్మా, పని మీకు అవసరం. ఇష్టంగా పనిచేసేవాళ్ళు నాకు అవసరం. నువ్వు ప్రయోగం చేసిన మిరియాల ఉప్మా చాలా బాగుందమ్మా. కాకపోతే కళ్ళలో నీళ్లు తెప్పించింది. అయ్యో, ఇదిగో తీసుకో. అయ్యో, డబ్బెందుకండి? ఎందుకంటావేంటయ్యా? ఆత్మగౌరవం కోసం ఆకలిని చంపుకోకూడదు. గర్భవతిగా ఉన్న భార్యని పస్తులు పడుకోబెట్టకూడదు. అయ్యో, మేం పస్తులేం లేవండి, మాకు కూడా ఉంది. ఆహా, అభిమానంగా మీరు పెట్టిన మాడిన అడుగు చెప్తుందయ్యా గిన్నెలో ఏం మిగలలేదని. ఇది మీ అభిమానానికి కట్టిన ఖరీదు కాదు, నా దగ్గర పనిచేయడానికి నేను ఇస్తున్న అడ్వాన్స్. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. వస్తాను. అలాగేనండి. ఈ రాత్రికి ముసలోని లేపేద్దాం. లేపేద్దాం అంటున్నావు కానీ నాకైతే ఇప్పటికీ ధైర్యం సరిపోవట్లేదు. ముసలోడు పైకి పోలేదు అంటే మనం రేపు జైలుకు పోవాలి, అది గుర్తుపెట్టుకో. జైలు అంటే భయం వేస్తుంది, మర్డర్ అంటే మరీ భయం వేస్తుంది. అది మర్డర్ అని అందరికి తెలిసేలా చంపుతామా ఏమి? చంపినా అది అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? చంపిన విషయం మనకు తప్ప ఎవరికీ తెలియకూడదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఎందుకో చంపాలంటే వణుకొస్తుంది. ఇంకో 2 సిప్పులై, వణుక్కైనా చలికైనా భయానికైనా ఇదే మందు. ఎవరైనా చూస్తే? ఆ భయం నీకేమీ అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాను. తిను.
అబ్బా చాలండి. అసలు మీరు నాకు ఫ్రూట్స్ తినిపించడం ఏంటి? భార్యకు ప్రేమగా తినిపించే అదృష్టం భర్తకి వచ్చే ఏకైక సందర్భం ఇదే. బిడ్డ పుట్టాక వాళ్ళకి గోరుముద్దలు తినిపించే అవకాశం ఏ భార్య భర్తకివ్వదు. అందుకే భార్యకి తినిపిస్తూ బిడ్డకు తినిపిస్తున్న అనుభూతిని పొందేది ఇప్పుడే సావిత్రి. తిను సావిత్రి. నీకోసం కొంచెం, కడుపులో ఉన్న మన బిడ్డ కోసం కొంచెం. ఏమైంది సావిత్రి? ఏమైంది సావిత్రి? నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఎక్కడికి? ఇలా బాధపడుతూ ఎక్కడికి అంటావేంటి సావిత్రి? నేను బాధపడ్డం లేదు, బాధ పెడుతున్నాడండి. ఎవరు? ఇంకెవరు? మీ కుమారుడు. కడుపులో బాబు కాళ్లతో తంతున్నాడు. అవునండి, మీకు పాప కావాలా బాబు కావాలా? నాకు పాపే కావాలి. మరి నీకు? నాకు బాబే కావాలి. లేదు సావిత్రి, మనకి పాపే పుడుతుంది. పాప ఎందుకండి? బాబు పుడితే బాగుంటుందిగా. ఏం కాదు, పాప పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్టు. ఎందుకండి? ఆడపిల్ల పుడితే పుట్టిన దగ్గర నుంచి భయపడుతూ బతకాలి. భయమా? ఆడపిల్ల పుడితే భయం ఎందుకు? నిజమండి, మగపిల్లాడైతే ఎలా అయినా బతికేస్తాడు. అదే ఆడపిల్లైతే ఏ దెబ్బ తగిలితే ఏమవుతుందో అనే భయం. ఆ గాయం రేపు తన పెళ్లికి అడ్డమవుతుందోనేమోనన్న భయం. వయసుకొచ్చాక వీధికి పంపాలంటే భయం. పెళ్ళయ్యాక మంచి భర్త వస్తాడో లేదోనన్న భయం. పెళ్ళయ్యాక సరిగ్గా చూసుకుంటాడో లేదోనన్న భయం. భయం అనేది మేం పుట్టడంతో మొదలై కన్న వాళ్ళ చావుతోనే పోతుందండి. ఎవరు చెప్పారు సావిత్రి ఆడపిల్ల పుడితే భయం అని? ధైర్యానికి ధైర్యలక్ష్మి అని పేరు పెట్టి ఆ ధైర్యాన్ని కనడానికి భయపడితే ఎలా? ఆడపిల్లంటే భయం కాదు, ధైర్యం, ప్రేమ, అభిమానం, ఆదరణ. మగాడికి బతుకునిచ్చేది, బతుకడం నేర్పించేది ఆడదే. అసలు ఈ సృష్టిలో అమ్మ లేకపోతే జన్ముందా? మనల్ని కడుపులో మోసే భూమాత అమ్మ కాదా? అమ్మ కడుపు కాబట్టే అందరం ఆనందంగా బతకగలుగుతున్నాం. ఎందుకు సావిత్రి అమ్మ మరో అమ్మకి జన్మనివ్వటానికి భయపడుతోంది? అసలెక్కడ మొదలైంది ఈ దౌర్భాగ్యం? ఆడవాళ్లకన్నా మగవాడు ఎందులో గొప్ప? 9 నెలలు తన కడుపునే ఓ చిన్ని ప్రపంచం చేసి ఆడిస్తుంది తల్లి. ఒకరికి జన్మనివ్వడం అంటే తను మరో జన్మ ఎత్తటం అని తెలిసి చావుకి ఎదురెళ్తుంది. పేగుముక్కకి ప్రాణం పోసి 100 ఏళ్లు బతకరా అని ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారి చూపించే దేవత ఆడది. అలాంటి దేవతకి ఈ లోకంలో చోటు లేదా? ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ తర్వాత పుట్టే బిడ్డలకి ఆ వయసులోనే అమ్మ అవుతుంది. అమ్మకి నాన్నకి కూడా అమ్మ అవ్వగలిగేది ఆడపిల్లే. ఆడపిల్ల పుట్టడం శాపం కాదు సావిత్రి, వరం. మగాడు వేలు పట్టుకుని నడిచినా మరో వేలు పట్టుకుని వెళ్ళిపోతాడు. అదే ఆడపిల్లయితే మరో తరాన్ని వేలు పట్టుకుని నడిపిస్తుంది. మగాడు పుడితే ఒక వంశం నిలబడుతుందేమో కాని అదే ఆడపిల్ల పుడితే కొన్ని తరాలు మొదలవుతాయి. ఆడది లేకుండా మగాడి జీవితం ఎక్కడుంది? అమ్మగా జన్మనిస్తుంది, అక్కగానో చెల్లిగానో తోడుంటుంది, భార్యగా బతుకులో సగమవుతుంది. చివరికి కన్న కొడుకులు రోడ్డులో విసిరేస్తే
చేరదీసి ఇంత అన్నం పెట్టేది ఆడదే. అలాంటి ఆడపిల్లని వద్దనుకోవడం తప్పు సావిత్రి. అమ్మ లేకపోతే జన్మ ఉండదు. అసలు ఆడది లేకపోతే మగాడికి బతుకే ఉండదు. ఏమండి,
ఎవరు? రేయ్, ఆగు, ఆగండి. రేయ్, ఎవరా మీరు? ఆగండి. రేయ్, రేయ్, ఎవరా మీరు? రేయ్, రేయ్, ఎవరా మీరు? రేయ్, ఎవరా మీరు? రేయ్, రేయ్, ఎవరా మీరు? రేయ్, 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 రేయ్. సార్, 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 ఎవరు? ఓ, నువ్వా? ఏంటి బాబు ఇలా వచ్చావు? సార్, మీకేం కాలేదు కదా? నాకా? నాకేమవుతుంది? అయినా ఎందుకలా అడిగావు? ఏం లేదు, మీరు అదోలా ఉంటేను ఒంట్లో బాలేదేమోనని. అదోలా ఉన్నానా? అదేం లేదే. ఓ, నిద్రలోంచి లేచొచ్చాను కదా, నీకలా అనిపించుంటుంది. సర్లే, అసలు విషయం ఏంటి? అయినా ఈ టైంలో వచ్చావేంటి? భోంచేశారో లేదో కనుక్కొని ఈ ఫ్రూట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ఇప్పటిదాకా తినకుండా ఎలా ఉంటానయ్యా? నాకు పెందరాడే తినేసి పడుకోవడం అలవాటు. సారీ అండి, మీ నిద్ర డిస్టర్బ్ చేశాను. మీరెళ్ళి పడుకోండి, నేను ఈరోజు ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటావా? ఎందుకు బాబు? ఊరికే సార్. ఏం అవసరం లేదు. అమ్మాయిని అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్విక్కడ పడుకుంటానంటావేంటి? ఇంటికెళ్ళి పడుకో బాబు. సార్, సార్, ఆ? ఈ ఫ్రూట్స్ తీసుకోండి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సార్ చెప్పినట్టు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి అటాక్ చేయరని గ్యారంటీ ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆయనకి ఈ టైంలో ఈ విషయం చెప్తే కంగారు పడతారు. ఏం చేద్దాం? చివరి నిమిషంలో వచ్చి ఆ నాయాలు ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఎక్కడ దొరికిపోతామోనని భయపడి చచ్చాను తెలుసా? వాడెవడయ్యా ప్రతి దానికి అడ్డం వస్తున్నాడు? 10 లక్షలు మోసం చేశానని ఇప్పటికే పెద్ద ఆయన నా మీద మండిపడుతున్నాడు. ఇప్పుడు ఆయన చంపాలని చూశామని కూడా తెలిస్తే కన్ను తీసుకుని కాల్చిపడేస్తాడు. నువ్వెక్కడ దొరికావయ్యా? ప్రతి దానికి ఇలా భయపడి చేస్తావేంటి? భయపడక మరేం చేయమంటావు? గుట్టుగా పని కానిద్దామనుకుంటే ఇప్పుడు వాడు చూశాడు. పెద్ద ఆయన్ని చంపాలని చూసింది మనమే అని తెలిస్తే మన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా? ఎలా తెలుస్తుంది? ముసుగులేసుకుని వచ్చింది మేమే అని నువ్వు నేను చెప్తే అప్పుడు తెలుస్తుంది. మనకేమీ తెలియనట్లు కాముగా ఉందాం. ఇంకో మంచి అవకాశం చూసి ఆ ముసులోని లేపేద్దాం.
మళ్ళీనా? మళ్ళీ అంటే 10 లక్షలు తిరిగిస్తావా లేక జైల్లో కూర్చుంటావా? మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ ముసలోడు బ్రతకకూడదు. అది గుర్తుంచుకో. పద. ఏయ్! సావిత్రి, నువ్వా? ఏంటండి ఫ్రూట్స్ ఇచ్చొస్తానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారు? అంటే అది ఏమైందండి? ఏంటా కంగారు? ఇంతకుముందు ఓ ఇద్దరు సార్ వాళ్ళ ఇంట్లోంచి పారిపోతూ కనిపించారు. వాళ్ళు దొంగలు సార్ని ఏమైనా చేయడానికి వచ్చారో నాకేం అర్థం కావట్లేదు. నేను పట్టుకోవాలని ట్రై చేస్తే వాళ్ళు పారిపోయారు. ఈ విషయం సార్కి చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని ఆగాను. నిజమేనండి. ఇప్పుడు చెప్పి కంగారు పెట్టడం ఎందుకు? చూస్తే సార్ ఒక్కరే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరిప్పుడు ఏం చేద్దామండి? అందుకే సావిత్రి, ఇప్పుడు నేను ఇంటికొస్తే మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని అనుమానంగా ఉంది. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండగలవా? భలేవారండి. ఆయనకి ప్రమాదం ఉందని అనుమానం వచ్చాక వదిలేసి రమ్మని ఎలా చెప్తాను? మనం ఎక్కడ నిలబడాలో తెలియని టైంలో ఆయన మనకి నీడనిచ్చారు, మంచి పని ఇచ్చారు. అలాంటి మంచి మనిషి కోసం మనం ఏం చేసినా తక్కువే అవుతుందండి. నాకు ఒంటరిగా పడుకోవడానికి భయమే ఉందండి. మీరిక్కడే ఉండండి. సార్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే సావిత్రి. వెళ్ళొస్తానండి. సావిత్రి, ఆ, జాగ్రత్తగా వెళ్ళు. ఫోటో ఇక్కడుందేంటి? హరిశ్చంద్ర ప్రసాద్ గారికి మా అమ్మ నాన్న ఫోటో ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి?